గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. అందరి వాళ్ళ బాక్స్ తెచ్చుకున్నారా? ఏం ఫెస్టివల్? వినిపిస్తలేదు. వెరీ గుడ్. మరి ఫుడ్ ఫెస్టివల్ అంటే ఏంటిదిరా? ఫుడ్ అంటే ఏంటిది? అంటే మంచి ఫుడ్ తినోత్సవం అన్నమాట. మనం రోజు మంచి ఫుడ్ తింటున్నామా? అందరు మంచి ఫుడ్ తింటున్నారు కదా. మరి మంచూరియాలు ఎంత మంది తింటారు? చేరవుతుంది. మరి అది మంచి ఫుడ్ ఎందుకు అవుతుందిరా? ఏంటంట మంచూరియా ఎంత మంది తింటారా? ఎంత మంది తింటారు? రోజు తింటారా? ఎప్పుడో ఒకసారి తింటారా? ఎప్పుడో ఒకసారి మాత్రమే తినాలి, సరేనా? అయితే పోషకాహార ఉత్సవం అంటే ఏంటి అంటే మంచి ఫుడ్. ఎందుకని మంచిగా ఉండి నీ గోలు మంచిగా పెరిగి నీ శరీరంలో రక్తము మిగతా అన్ని మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉండి మంచిగా నువ్వు శారీరకంగా మానసికంగా మంచి తెలివి ఉండి మళ్ళీ చదువులనే కాదు ఆట పాటలల్లో మళ్ళా తర్వాత డాన్స్ ప్రోగ్రాంలలో పాట ప్రోగ్రాంలలో అన్ని విధాలుగా అభివృద్ధి అవుతారు కదా. అది ఎప్పుడు అవుతారు? మంచి ఫుడ్ తీసుకుంటే అవుతారు, సరేనా? మరి ఆ మంచి ఫుడ్లు ఏముండాలి? ఆకుకూరలు ఉండాలి. ఏ కాలం పండు వస్తే ఆ కాలం పండు తినాలి, అవునా? ఇప్పుడు ఏం కాయలు? ఇప్పుడు ఏం కాలము? చలికాలంలో ఏమేమి పండుగలు ఉంటాయి? సీతాఫలం. ఈ కూరగాయలు ఉండాలి, మన తర్వాత పండ్లు ఉండాలి, దానిమ్మ పండ్లు ఉండాలి, సేపులు ఉండాలి, అరటి పండ్లు తినాలి, రోజు ఉడకబెట్టిన గుడ్లు తినాలి. మళ్ళీ ఇప్పుడు ఈ కాలం వస్తే సీతాఫలం చిప్పల పండ్లు ఉంటాయి కదా, ఆ సీతాఫలం తినాలి, రేణికాయలు తినాలి, జామకాయలు తినాలి, పల్లి పట్టులు తినాలి, నువ్వుల ముద్దలు తినాలి. ఆ చాక్లెట్లు తింటారు. ఆ చాక్లెట్ అన్ని పళ్ళ కట్టుకోవాలి. పళ్ళకి ఏమవుతాయి? క్రిములు అవుతాయి, పళ్ళు ఖరాబ్ అవుతాయి. ముసలి కాకముందుకి మీ పళ్ళు చూసిపోతాయి, అవునా? మళ్ళీ అన్నం మంచి అన్నం తినాలంటే సరిపోతుందా? మరి తినే చేతులు కట్టుకోవాలా లేదా? మీరు ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత మీ గోర్రెలు ఏముంటాయి? మట్టి సబ్బుతోటి మంచి నీళ్ళకి గోర్ల కాడ మట్టి వేసేటట్టు మంచి సబ్బుతోటి చేతి కట్టుకొని అన్నం తినాలి. అన్నం తినాక కూడా కొంతమంది వైరస్ ఫీవర్లు వచ్చినాయి కదా. ఎందుకు వచ్చినాయంటే మీరు ఇంకా నీట్గా లేకుండానే వస్తాయి, సరేనా? తింటారా? కేకులు, దుకాణం పండి చాక్లెట్లు, తినుబండారాలు, స్వీట్లు కొనుక్కుంటారు ఏమన్నా? కూరలు రోజు పాలు తాగాలి, పెరుగు తినాలి, గుడ్డు తినాలి, సరేనా? అంటే మంచి ఏమేమి తీసుకొచ్చినా వాళ్ళ పేరు చెప్పండి. వెరీ మళ్ళీ ఫస్ట్ ఏం తీసుకొచ్చినావురా? ఎగ్ రైసా? ఓకే, గుడ్డు కూర. నెక్స్ట్ నువ్వేం తీసుకొచ్చినావు రవిప్రియ? దోశ. అట్టు. ఓకే, అట్టు అని చెప్పు సార్కి గట్టిగా. అట్టు. ధనుష్ నువ్వేం తీసుకొచ్చినావురా? దోశ. సార్ ధనుష్ కూడా అట్టు తీసుకొచ్చింది. నెక్స్ట్ శాన్వి నువ్వేం తీసుకొచ్చినావు బిడ్డ? పులిహోర సార్. నెక్స్ట్ నిత్యశ్రీ ఏం తీసుకొచ్చినావురా? సేమియా తీసుకొచ్చింది. వెరీ గుడ్, స్వీట్. నెక్స్ట్ నువ్వేం తీసుకొచ్చినావురా? సార్ ఆకుకూర రైస్, లీఫ్ రైస్. వెరీ గుడ్. నువ్వేం తీసుకొచ్చినావు? దోశ. అట్టు. నువ్వు ఏం తీసుకొచ్చినావురా? శాస్త్ర. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. ఎవరు మాట్లాడుతారో వాళ్ళు మాత్రమే వినబడాలి. నువ్వేం తీసుకొచ్చినావురా? దోశ. నువ్వు? ఉప్మా. భవానీ నువ్వు? ఉప్మా కాదు. ఉప్మానా అది? స్వీట్ అది? ఉప్మానే ఉంటాయి మేడం. ఓకే, ఉప్మా. నెక్స్ట్ రణదీప్క మీ చేతిలో పట్టుకోండి అమ్మా. పులిహోర. వెరీ గుడ్. దీవేనా నువ్వు? క్యారెట్ హల్వా. ఏం తీసుకొచ్చినావు? క్యారెట్ హల్వా. నువ్వు? గులాబ్ జామ్. వెరీ గుడ్. నువ్వురా? ఉప్మా తీసుకొచ్చినావా? నువ్వు? దోశ. చూపెట్టు సార్కి, కెమెరాకి. మంచిగా కెమెరాలు చూపించండి అమ్మ. ఫోన్ చూపెట్టు. నువ్వు? సేమియా. నువ్వు?
ఉప్మా వెరీ గుడ్. నువ్వు దోశ టమాటా చట్నీయా? ఓకే. నువ్వు పులిహోర. ఓకే. నువ్వు పకోడీ. సారీ పెట్టు ఇట్లా. నువ్వు పులిహోర. నువ్వు చెల్ల తీసుకొచ్చింది చూపెట్టు సారీ. బాక్స్ ఎట్లా చూపిస్తారా? సేమ్ వెరీ గుడ్. నువ్వు బోండా చట్నీ వెరీ గుడ్. నువ్వు పకోడీ. నువ్వు ఉప్మా. నువ్వు ఓకే. ఇంకా మీరు నువ్వురా పులిహోర వెరీ గుడ్. నువ్వు పులిహోర. నువ్వు పులిహోర. నువ్వు ఇడ్లీ విత్ సాంబార్. నువ్వు చట్నీ. ఓకే. చట్నీ ఓకే ఓకే. పులిహోర. నువ్వు చపాతి వెరీ గుడ్. నువ్వు గులాబ్ జామ్. నువ్వు ఫుడ్ రైట్ రైట్. డాడీ అయిపోయి తీసుకురా. నువ్వు ఉప్మా. ఉప్మా అనరా మనోజ్? అటు సార్ చెప్పి మంచిగా నాకు చూపిర్రా కెమెరాకి. నువ్వు సార్ చూపెట్రా. పులిహోర. నువ్వు దోశ వెరీ గుడ్. నువ్వు చపాతి. నువ్వు పులిహోర రా మర్చిపోయినావా? సేమియా. నువ్వు ఎగ్ బిర్యానీయా వెరీ గుడ్. నువ్వు ఎగ్ రైస్. నువ్వు సేమియా. నువ్వు ఎగ్ రైస్. నువ్వు ఎగ్ బిర్యానీ. వీడు మంచి డెకరేషన్ చేసుకోవచ్చు. ఓకే. నువ్వు గార్నిష్ చేసినవారా మంచిగా? ఎగ్ రైస్. నువ్వు సేమియా. నువ్వు పులిహోర. నువ్వు సిరా. నువ్వు సవంగాలు. నువ్వు పులిహోర. నువ్వు ఉప్మా. నువ్వు నువ్వు ఉప్మానా స్వీట్ రా? స్వీట్ ఓకే. ఓకే. నువ్వురా వెరీ గుడ్. నువ్వు బోండా చెట్టు అక్క దగ్గర ఉందా? నువ్వు చూపెట్. గులాబ్ జామ్. నువ్వు మూతంతా లేదండి. గులాబ్ జామ్ వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు మీరు స్వీట్ తెచ్చుకున్న వాళ్ళందరూ షేర్ చేసుకోవాలి కదా. ఒక్కలే తింటే దగ్గులు వేస్తుంది కదా. అరే చూడండి, ఇది చూడండి అందరూ. ఇది రాగి లడ్డు. తెలుసు అన్నిటికంటే ఇది చాలా ఇంపార్టెంట్. రాగి లడ్డు తెలుసా? రాగి లడ్డు, నువ్వు లడ్డు, పల్లిపట్టి, ఈ బెల్లం ఇలాంటివి తింటే ఐరన్ వస్తుంది కాబట్టి చాలా టేస్టీ ఉంటాయి. బాగుంది. గో తినిపించేసి నేను తిని నువ్వు పెట్టరా. ఒక నిమిషం మేడం. ఓకే. కథం. కొంచెం అన్న నాకు ఏదో పెడతావు అయిపోయాయని చెప్తున్నావు. ఇంకా ఎందుకు ఇంకా ఏమొద్దు. ఫస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు ఏమొద్దు నాకు.
వాళ్ళు ఇక అయ్యో క్యారెట్ హల్వా. సో క్యారెట్ మన ఐస్ కి మంచిది కాబట్టి క్యారెట్ అండ్ బెల్లం ఉన్నట్టుంది దీంట్లో. క్యారెట్ బెల్లం రెండు మంచిది, ఓకేనా? హెల్దీ ఫుడ్.